శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఆలస్య వివాహానికి కారణాలు, వాటి నివారణ ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి సహజంగా కన్యా రాశి వారికి వివాహం అన్నది, వివాహ సంబంధం కుదరడం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఇది 6వ రాశి అవుతూ ఉంటుంది అన్నమాట. కన్యా రాశి మేషం నుంచి లెక్కెట్టుకుంటే 6వ రాశి అవటం వల్ల ఎక్కువగా వీళ్ళకి నిరుద్యోగ సమస్య, కొంతమందికి అనారోగ్య సమస్య, మరి కొంతమందికి రెస్పాన్సిబిలిటీసు, బాధ్యతల వల్ల వివాహానికి అంత తొందరగా ముందుకు రావడం జరగదు. ఇది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు, వివాహానికి ఎందుకులే అని వాళ్ళు పెద్దగా ఉత్సాహం చూపించరు. దాంతోపాటుగా వీళ్ళకి కన్యా రాశి వారికి 7వ భావం మీనరాశి అయింది. ఈ మీనరాశి సహజ రాశి చక్రంలో 12వ రాశి అవ్వటం వల్ల కూడా వివాహ సంబంధం కుదరడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అలాగే మీనరాశిలో ఎటువంటి పాపగ్రహం ఉన్నా, అలాగే మీనరాశి అధిపతి గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్న కంపల్సరీగా వీళ్ళకి వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ ఆ మీనరాశిలో కుజుడుగా ఉంటే, కేతు ఉన్నా సరే వివాహం తర్వాత భార్యాభర్తలకి సమస్యలు, విడిపోవడం అవి జరుగుతూ ఉంటాయి. మరి అలాగే ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో వివాహం జరగకపోయినా పర్వాలేదు, కానీ వృశ్చిక రాశి వారితో కానీ, అలాగే మేషరాశితో కానీ, అంటే ఈ 2 రాశుల వారితో వివాహం అన్నది చాలా వరకు చేసుకోకుండా పోవడమే మంచిది. అంటే షష్టాష్టకాలు రావడం ఒకటి, సహజంగా రాశ్యాధిపతుల మధ్య వైరం ఒకటి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. అందుకని కన్యా రాశి వారు మరి వృశ్చిక రాశి వారిని కానీ, మేషరాశి వారిని కానీ వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే మరి ఈ రాశి వారికి, మరి కన్యా రాశి వారికి రాశి అందే కుజుడున్నా, అలాగే కుజుడితో పాటు వేరొక పాపగ్రహం ఉన్నా కూడా వారు సాధారణంగా వివాహానికి ఆసక్తి చూపడం జరగదు. అలాగే నవాంశ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా వివాహం అన్నది రాశి చక్రం బట్టి నిర్ణయించడం 100% తప్పే వస్తుంది. కంపల్సరీగా నవాంశ చూడవలసి ఉంటుంది, నవాంశలో గ్రహస్థితి చూడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమందికి సరైనటువంటి సమయం లేనప్పుడు నవాంశ లగ్నం అన్నది కొంతవరకు అటు ఇటు మారిపోవడం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా పడినప్పుడు అది నవాంశలో ఏ లగ్నం అయితే వచ్చిందో ఆ నవాంశ లగ్నాన్ని, వెనక ముందు లగ్నాలను కూడా పరిశీలించుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదంటే నవాంశలో ఆ గ్రహం బలం ఎంత ఉందో కూడా స్వక్షేత్రాన్ని బట్టి, ఉచ్చక్షేత్రాన్ని బట్టి, నీచక్షేత్రాన్ని బట్టి, దృష్టిని బట్టి ఆ విధంగా కూడా నిర్ణయించవచ్చు. కేవలం లగ్నం లేనంత మాత్రాన సరైన సమయం లేదు కదండి. మనం నవాంశ చూడలేదని చెప్పడానికి కూడా అది కరెక్ట్ కాదు. నవాంశలో గ్రహాల బలాబలాలు కూడా నిర్ణయించవచ్చు. అలాగే సుమారుగా అటు ఇటు కూడా పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నవాంశ లగ్నంలో 2 కానీ అంతకు మించి పాపగ్రహాలు ఉంటే జాతకుడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డు. అలాగే నవాంశ 7వ స్థానంలో 2 కన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉంటే జాతకుడు వివాహం తర్వాత సమస్యలు, విడిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జాతకుడు ఆయుష్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా వివాహాన్ని జాతక పొంతన పరిశీలించినప్పుడు ప్రథమంగా పరిశీలించవలసింది జాతకుల యొక్క ఆయుష్ పరిశీలించాలి. దాని తర్వాత సంతాన యోగం ఏ విధంగా ఉందో పరిశీలించాలి. దాని తర్వాత ఆర్థిక విషయాలు ఇవన్నీ తర్వాత. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారికి వివాహ విషయంలో మీనరాశి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. కామన్గా శుక్రుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి ఈ జీవితంలో వీళ్ళకి ఎటువంటి భార్య వస్తుందన్నది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు శనితో కలిసి ఉన్నప్పుడు ఉద్యోగస్తురాలైన భార్య వస్తుంది. అప్పటిదాకా జాతకుడు అన్సెటిల్గా ఉన్న ఇటువంటి భార్య, అంటే శుక్రుడు శని వీరి జాతకంలో కలిసి ఉంటే వివాహం తర్వాత వాడి జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
అలాగే గురువు శుక్రుడు వీరి జాతకంలో కలిసి ఉంటే వివాహం తర్వాత అదృష్టయోగం కలిసి వస్తుంది. చాలా వరకు మంచి సౌందర్యవతి ఐశ్వర్యంతులైన భార్య రావచ్చు. అలాగే శుక్రుడు రవితో కలిసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కానీ మంచి హోదా కలిగిన ఉద్యోగం కానీ చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు కేతువుతో కలిసితే వివాహం తర్వాత జాతకుడికి ఏదో ఒక విధంగా భార్యకి అనారోగ్యం కానీ జాతకుడికి ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిసి ఉన్న కుజుడితో కలిసి ఉన్న జాతకుడు ఇతర స్త్రీల మీద ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది. భార్య మీద పెద్దగా శ్రద్ధ ఉండకుండా ఒక వ్యభిచార యోగంలాగా ఏర్పడి జాతకుడు తన జీవితాన్ని తనే నాశనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైనా జన్మజాతకంలో శుక్రుడు వివాహం తర్వాత యాక్టివేట్ అవుతూ ఉంటాడు. ఉదాహరణకి ఏదో కన్యా లగ్నమే అనుకుందాం, కన్యా రాశి అనుకుందాం. శుక్రుడు ఏదో పాపగ్రహంతో రాహుతో కలిసి ఏ కర్కాటకంలోనో ఏదో రాశిలో ఉన్నాడు. అంటే కుజుడితో కలిసి ఉండొచ్చు, లేదంటే రాహుతో కలిసి ఉండొచ్చు. వివాహం కానంత వరకు వాడు చాలా బుద్ధిమంతుడిగానే ఉంటాడు. అమ్మాయిలంటే అసలు ఆసక్తే చూపడం, వారి వంక కూడా చూడడం. ఎప్పుడైతే వివాహం జరిగిందో దాని తర్వాత నుంచి శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అందువలన శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే జాతకుడు ఇటువంటి ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవడం, తద్వారా జీవితం పతనానికి కారణం కూడా అవుతూ ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరి జీవితం వివాహం తర్వాత కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అలాగే సంతానం కలిగిన తర్వాత మరికొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నివారించుకోవాలంటే వివాహ పొంతన కరెక్ట్గా చూసుకోవాలి. నాడీ దోషం, గ్రహమైత్రి కంపల్సరీగా పరిశీలించాలి. వీటి అన్నిటికన్నా మరొక ముఖ్యం ఏంటంటే వివాహ ముహూర్తం చాలా బలంగా నిర్ణయించకపోతే వివాహం తర్వాత ఇబ్బందులు కూడా వస్తుంటాయి. కాబట్టి వివాహ ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంటు. ఎస్పెషల్లీ సంతానం మంచి సత్సంతానం కలగాలంటే గర్భధాన ముహూర్తం కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే, అంటే కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు పెద్దగా ఆశించడం లేదు కానీ ఒకానొక టైంలో పెళ్ళైన తర్వాత ఈ శోభనం అంటారు, గర్భధాన ముహూర్తానికి కూడా సంవత్సరం కూడా పట్టిన రోజులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సాంప్రదాయాలు పాటించే వారికి అవి పర్ఫెక్ట్గానే ఉంటాయి. వారి వివాహ జీవితం కూడా కరెక్ట్గానే ఉంటుంది. తొందరపడి వివాహం చేసుకున్నా, ఏదో ఒక ముహూర్తంలో వివాహం జరుపుకున్నా ఇప్పుడున్నటువంటిగానే మరి ఈ వివాహం తర్వాత భర్తని భార్య, భార్యని భర్త నరుక్కోవడం, చంపుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీంట్లో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారిని దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనగా ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.